విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మీరు ఏం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? ఆపరేషన్ కగర్ కానివ్వండి, కర్రెగుట్టలు కానివ్వండి, ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు కానివ్వండి, వీటిని ఆపివేయడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఒకటి, కేంద్ర ప్రభుత్వం చాలా బలంగా ఉంది. కేంద్ర ప్రభుత్వమే కాదు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు సేమ్ దీంట్లో ఎక్కడ కూడా పెద్ద మౌలికమైన తేడాలు లేవు. ఓకే, ఇవాళ కేంద్ర ప్రభుత్వమే ప్రధాన పాత్ర, కీలక పాత్ర. కానీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ పార్టీలు కూడా మౌలికంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఇంత జరుగుతున్నది, వ్యక్తులు కొంతమంది మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసిందా? చేయలేదు ఇప్పటివరకు. కాంగ్రెస్ పార్టీ కాదు, అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా జార్ఖండ్ లో చంపింది వాళ్ళే కదా. అక్కడ శివు సోరెన్ సంబంధించిన కొడుకు సోరెన్ ముఖ్యమంత్రి చంపింది కదా, వాళ్ళే ప్రకటన చేస్తుండ్రు. వాళ్ళే కాదు, ఇంకా నేను కమ్యూనిస్టులు ఎంత విచారకరమైనంటే ఎంత అసలు చాలా దుఃఖదాయకమైంది. ఒక కమ్యూనిస్టులుగా ఉండి సిపిఎం పార్టీ అంటే వ్యక్తులుగా పాల్గొంటున్నారు. నిజమే, సిపిఐ వాళ్ళు కొంత ఎక్కువ పాల్గొంటున్నారు. వాళ్ళు చెప్తుండ్రు, కూనం నేను చెప్తుండ్రు, చాడ వెంకటరెడ్డి చెప్తుండ్రు, ఇతరులు కూడా చెప్తుండ్రు ఇది తప్పిది, కగారుకు ఇతర చంపడం తప్పు అంటుండ్రు, చర్చలు చేయండి అంటుండ్రు, కాల్పుల విరమణ చేయాలని చెప్తుండ్రు వాళ్ళు. నిన్న ఇవాళ పేపర్లో కూడా వాళ్ళు చెప్పారు. అయితే నేననేది ఏంటంటే వాళ్ళొక పార్టీ, రెండు పార్టీలు సిపిఎం సిపిఐ ఏదైతుందో వాళ్ళు ప్రకటించాలి. వాళ్ళు ఇదొక చిన్న సమస్య కాదు. కార్యదర్శి నుంచి ఇప్పుడు కలకత్తాలో ఒక అత్యాచారం చేయబడితే దేశమంతా అట్టుడికింది, అన్ని పార్టీలు మాట్లాడారు. మరి ఇంతమంది చనిపోతుంటే, ఆదివాసులు చనిపోతున్నారు, మావోయిస్టులు చనిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ చర్చలకు సిద్ధమని ఎప్పుడూ ప్రకటించారు. వాళ్ళు కాల్పుల విరమణ సిద్ధమన్నారు. ఆయుధాల విసర్జన ఎజెండాల మీరు ఏదైతే అంటుండ్రో విసర్జన ఎజెండాలో పెట్టండి. అందులో భాగంగా శాంతి కమిటీ ఉంది, ఇంక ఇతరులు ఉన్నారు, దాంట్లో భాగంగా చర్చిద్దామన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఆపొచ్చు కదా. అసలు ఇంత చేస్తుంటే కూడా కరిగుట్టలు చుట్టుముట్టడం ఏంటిది, చంపడం ఏంటిది? ఇది కరెక్ట్ కాదు కదా. కాబట్టి దీనిని ఎవరు వ్యతిరేకించాలి? మేం కోరుతున్నాం అనంటే మిగిలిన పార్టీలు కూడా, కీలకమైంది కేంద్ర ప్రభుత్వమే, కానీ మిగిలిన పార్టీలు, మిగిలిన ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేమేమంటుందంటే మీరు కీలకమైన పాత్ర కానప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇది కాదు, కానీ మీరు చేసే ఒత్తిడి, మీరు మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో కేంద్ర ప్రభుత్వం పైన ప్రభావితం చేస్తుంది. సిపిఎం మాట్లాడే మాటలు కూడా ప్రభావితం చేస్తుంది. ఆఖరికి బీఆర్ఎస్ పార్టీ, మేము అందరినీ కోరుతున్నాం, మాకు ఇంట్లో మాకు పార్టీలు లేవు, వ్యక్తులు లేరు, శాంతి అనేది ఏందో, శాంతి చర్చలు అనేటిదో మొత్తం సమాజం వాంఛిస్తుంది. మీరు మాట్లాడండి, అందరం మాట్లాడదాం. ఏ రాజకీయ పార్టీ అనేది మాకు ఏమీ లేవు. మా శాంతి కమిటీకి మా కాంగ్రెస్ సరైంది, బీజేపీ సరైంది, లేదా మేము ఏ రాజకీయాలు ఈ శాంతి సందర్భంగా ఏ రాజకీయాలు మేము మాట్లాడడం. తప్పనిసరిగా మేము అప్రోచ్ అయ్యేది ప్రభుత్వాలను మాత్రమే, కేంద్ర ప్రభుత్వాన్ని, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను మేము అప్రోచ్ అవుతున్నాం, వాళ్ళకి మనం విజ్ఞాపన చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం. కాబట్టి మీరు ఇప్పుడు ఏదైతుందో ఇప్పుడు ఇది చెయ్యకుండా రేపు అందరూ చనిపోయిన తర్వాత మీరు కన్నీరు కార్చడం మంచిది కాదు. లేదా చాలా వీళ్ళు నక్సలైట్లు గొప్ప నాయకులు అనడం, లేదా నక్సలైట్లు వాళ్ళు చేసిరు వీళ్ళు చేసిరు అనడం, తర్వాత మాకు ఓటేయండి మేము నక్సలైట్ల కోసం ఇది చేసినామని చెప్పడం, ఇదంతా తప్పు. ఎన్నికలప్పుడు మాట్లాడే మాటలు కాదు, ముందు మాట్లాడాలి. ఒక ఉదాహరణ చెప్తా. పోలీస్ స్టేషన్లో చాలా సందర్భాలు ఏం జరుగుతుందంటే పోలీసులు పోయి గ్రామస్తులను కొడతారు, సంఘ నాయకులను కొడతారు, తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతుంటే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే లేదా నాయకుడు ఎవడు పోడు. ఎంత నాటు ఏమి మాట్లాడరు. 4 రోజులు దెబ్బలు తిన్న తర్వాత అప్పుడు ఏంటంటే అప్పుడు ఫోన్ చేస్తాడు ఎస్ఐకి. ఎస్ఐ సీరియస్గా వాళ్ళందరూ జనాల ముంగట సీరియస్గా ఎస్ఐని తిడుతూ నువ్వేం పని, ఎందుకు కొడుతున్నావు, ఏం చేస్తున్నావు, వాళ్ళు వదిలిపెట్టు అని చెప్పి సీరియస్గా మాట్లాడు. ఇది చేయకూడదు. ములుగు ఏరియాలో జరుగుతుంది ఇప్పుడు. కర్రెగుట్టలు అనేది ఏటూరు నగరం, ములుగు జిల్లాకు సంబంధించింది. ములుగు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి సీతక్క. అసలు సీతక్క కూడా దీని విషయంలో ఏది స్పందించట్లేదని శాంతి చర్చలకు సంబంధించినటువంటి విషయంలో పీస్ ఏదైతే మీ కమిటీ ఉందో కమిటీ కూడా మాట్లాడుతుంది. అసలు సీతక్క విషయంలో మాట్లాడాలంటే సీతక్క ఏదైతుందో నేను చెప్పేది, సీతక్క పైన వీళ్ళు అపారమైన ఏదైతుందో ఆమె పెద్ద శక్తివంతురాలనుకున్న భ్రమ. ఫస్ట్ ఆ భ్రమలో తొలగించుకొని రేవంత్ రెడ్డి ఒక స్టేట్ కు ముఖ్యమంత్రి, తన పాత్ర తనకు ఉంటది, దాన్ని ఎవరు కాదనరు. కానీ కేంద్రం ముందట
తన శక్తి తక్కువ, ఒకటి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అయితే అయినంత మాత్రం శక్తి లేదు కాబట్టి వీళ్ళు ఏమీ చేయలేరని కాకుండా వీళ్ళు చేయగలరు, కొంత చేయగలరు. కాబట్టి కొంత ఏంటిది, నేను అందుకోసం ఏమంటాను, రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేసేది మీరు స్పందించండి. మీ ప్రభుత్వంగా మీరు కేంద్ర మీరు ఇక్కడ మీరు ఎన్కౌంటర్ చేయకుండా ఉండండి. మీరు కాల్పుల విరమణకు సంబంధించిన దాన్ని కాల్పుల విరమణ ప్రకటిస్తారో లేదో నాకు తెలియదు, కానీ మీరు కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఇది శాంతి వాళ్ళు చర్చలకు వస్తామంటున్నారు కాబట్టి దీన్ని మీరు ఆలోచించండి అని విజ్ఞప్తి చేయండి. అదేవిధంగా సీతక్క కూడా ఒక విజ్ఞప్తి చేయాలి. అక్కడ ఆదివాసీ ప్రజలు చనిపోతున్నప్పుడు తనకు ఆదివాసీ ప్రజల బిడ్డగా కూడా చనిపోతుండ్రు, ఇది చేయకండి, ఇది చేయొద్దు అనే విషయాన్ని ఏంటంటే ఆమె పదే పదే విజ్ఞప్తి చేయాలి. ఈ ప్రజలు కోరుతున్నారు, ప్రజల బాధలను చూస్తున్నా అనే విషయాన్ని ఆమె స్వయంగా చెప్పాలి. కానీ చెప్పకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. ఒక సీతక్క మాత్రమే కాదు, ఆదిలాబాద్లో ఎమ్మెల్యేలు, వేరు వేరు చోట్ల ఎమ్మెల్యేలు, ఎంపీలను మేము ఎంపీలను కూడా కోరుతున్నాం. మేము ఎంపీలకు కూడా రాష్ట్రం మేము పంపిస్తాం, ప్రతి దేశంలో ప్రతి ఎంపీకి పంపిస్తాం. ఇక ప్రత్యేకించి ఇక్కడ ఈ మావోయిస్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉన్న ఎంపీలకు కూడా ఏంటంటే మేము విజ్ఞప్తి మేము చేస్తున్నాం. మీరు మీ కళ్ళతో మీరు స్వయంగా చూస్తారు, మీకు తెలుసు ఈ విషయాలు. కాబట్టి తెలిసిన విషయాన్ని మీరు ఏదైతుందో మాట్లాడండి, మన యుద్ధాన్ని సమాప్తం చేయండి, శాంతిని స్థాపించండి, ఇది ఇందులో మీ బాధ్యత ఉన్నది అనే విషయాన్ని మేము మరొకసారి మేము చెప్తున్నాం. మేము ఇన్ఫార్మర్స్ అనే పేరు మీద 10 మందిని ఇప్పటికే మట్టుబెట్టారు మావోయిస్టులు అనేటువంటి మాట వినబడుతుంది. ఇన్ఫార్మర్ల పేరు మీద చంపడం కరెక్ట్ అనేటువంటి మాట కూడా ప్రజల నుంచి వస్తూ ఉన్నట్టు. అసలు ఇన్ఫార్మర్లు అనే పేరు మీద చంపడం ఎప్పుడు ప్రారంభమైంది, ఇది కరెక్ట్ అంటారా ఒక మాజీ మావోయిస్టుగా మీరు? నేను మాజీ మావోయిస్టుకి కానీ ఇప్పుడు కానీ నేను చెప్పేది ఏంటంటే, చరిత్ర లోపల అదొక రకంగా ప్రభుత్వ హింస, దాని హింసకు వ్యతిరేకంగా ప్రతిహింస ప్రారంభించబడింది. వాళ్ళు నమ్మింది మావోయిస్టు పార్టీగా, అది నమ్మింది అంటే చైనా పద్ధతిలో వాళ్ళు ఆ లైన్ నిర్దేశించుకున్నారు. ప్రభుత్వం హింస చేసినప్పుడు, భూస్వాములు హింస చేసినప్పుడు ఆ దాడిని తట్టుకోవడానికి ప్రతిహింస చేయాలి. అందులో భాగంగా పోలీసులను చంపాలి, అంటే అందరినీ చంపడం కాదు, దాంట్లో వీలైన కాడికి తగ్గించాలి, చంపాలని వాళ్ళ విధానము. ఇన్ఫార్మల్ అంటే అందరినీ చంపడం కాదు, కొంతమంది చంపింది ఉన్నది, కొంతమంది కొట్టి వదిలిపెట్టింది, కొంతమందిని హెచ్చరించి వదిలిపెట్టింది, కొంతమంది ప్రజల్లో పెట్టి మాట్లాడి వదిలిపెట్టింది. అంటే రకరకాల దాని విధానం ఉంది. అంటే ఏమైనప్పుడు కూడా ఏంటంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దోపిడీ అణచివేతల నుంచి ప్రభుత్వం యొక్క హింస వచ్చింది. దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు హింస వచ్చింది, హింసకు వ్యతిరేకంగా ప్రతిహింస అనే సిద్ధాంతం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మేమేమంటున్నామంటే ఇప్పుడు ఇది సమాప్తం చేయొచ్చు కదా మనం. ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే ప్రతి ప్రాణి కూడా ఏంటంటే ఈ రాజ్యాంగ ప్రకారంగా మనం చంపే హక్కు లేదు. ఒకవేళ శాంతి చర్చలకు ప్రభుత్వాలు ఓకే అంటే మీరు ఇప్పుడు శాంతి చర్చలలో వైస్ చైర్మన్ ఏమో కొనసాగుతున్నట్టున్నారు. దీనికి సంబంధించి ఎస్వి చంద్రకుమార్ ఉన్నారు, ఇంకా 10 మంది, ప్రొఫెసర్ అరగోపాల్, అలాగే పిఎల్ విశ్వేశ్వరరావు, ఇట్లా చాలా మంది ఈ ఒక కమిటీలో కనబడతా ఉన్నారు. అవును, మీరందరూ అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులని బయటికి రప్పించడంలో బాధ్యత తీసుకుంటారా? అంటే గన్స్ డౌన్ చేసి జనజీవన స్రవంతిలో కల్పించే విధంగా మీరు పూనుకుంటారా? మేము 100% పూనుకోవడానికి సిద్ధమై మేము ఈ సంస్థను ఏర్పాటు చేసినాం. 100% శాంతిని స్థాపించి మళ్ళీ ఎక్కడ కూడా పోలీసుల మరణాలు కానివ్వండి, మందు పాత్రలు పెట్టడం కానివ్వండి, ఇట్లా ఇన్ఫార్మర్ల పేరు మీద చంపడాలు కానివ్వండి, బెదిరింపులు కానివ్వండి, ఇలాంటివి ఏమీ ఉండకుండా మేము ఇరు పక్షాలతోటి ప్రభుత్వం కాల్పుల విరమణ చేయాలి, ప్రభుత్వము దాడులు చేయకూడదు, చంపకూడదు. ఓకే, సేమ్ టైంలో కూడా మావోయిస్టులు వాళ్ళు కూడా చంపకూడదు, వాళ్ళు కూడా మరొక వంక అంటే పూర్తి శాంతిని ఆ పూర్తి శాంతి అడవులలో అడవులే కాదు మైదానాలే కాదు ఎక్కడైనప్పటికీ అంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పిండ్రు, వాళ్ళే స్వయంగా చెప్పిండ్రు ఆయుధాలు విసర్జన అనేది అవుతుందో మేము ఎజెండాలో చర్చ పెట్టండి, మేము చర్చిస్తాము, దాన్ని ముగిస్తాం మేము అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అంటే కొంతమంది ఆయుధాలు దించండి అంటే ఎక్కడ తీస్తారు, ఎట్లా తీస్తారు? మీరు కనీసం దాడులు చేసుకుంటూ దించండి, ఎక్కడి నుంచి దించాలి? అంటే దించుకుంటూ ఊరుకొస్తారా? తుపాకులు ఆడబడేసి మమ్మల్ని చంపకండి అంటే ఊరుకుంటారా? దించకండి అంటే అల్లూరు సీతారామన్ చంపలేదా? అల్లూరు సీతారామన్ ఎందుకు చంపారు? ఆయన దించడానికి ఆయన చంపేశారు. అది కదా చరిత్ర అది. కాబట్టి ఒక పద్ధతి ఉంటుంది, ఎవరు నమ్మడు కదా. ఈవెన్ సరెండర్ అయ్యేటోడు కూడా నమ్మడంటాను నేను. సరెండర్ నేను చెప్తున్నా, నా చరిత్రలో నేను చెప్తున్నా, నా చరిత్రని సరెండర్ అయ్యేటని నిర్ణయించుకొని నన్ను మా పార్టీ పంపించింది. నేను వాళ్ళతో మాట్లాడి నేను రోడ్డు వరకు నాకు రక్షణ ఇచ్చి పంపించారు వాళ్ళు. ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అని చెప్పి నేను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని అన్ని రకాలు మాట్లాడుకొని వచ్చిన. నేను ఒక సభ్యుడు కూడా ఆ పని చేస్తాడు, ఉత్తగానే వచ్చేసి నేను లొంగిపోతా అని చెప్పి ఎవడు అంత పిచ్చోడు కాదు.
ఉత్తరాలు అనేక ప్రాసెస్ జరగాలి, అనేక లొంగిపోవడానికి కూడా ప్రాసెస్ జరగాలి. 6 నెలలు జరుగుతుంది తెలుసా వీళ్ళకు. లొంగిపోండి అంటే ఇప్పుడు అంటే ఉన్నారు. సరే లొంగిపోండి అనే విధానం వేరు. నేనేమంటున్నంటే, నేనే కాదు మావోయిస్ట్ పార్టీ అంటుందంటే, మీరు చర్చలు అనేది ఎజెండా అవుతుందో రైట్, మీరు ఆహ్వానించండి, దాంట్లో ఏం లేదు. ఆయుధాలు పట్టుకుని ఎవరు రారు, ఆయుధాలు పట్టుకుని చర్చలకు ఎవరు రారు. 1 2 3 వస్తారు. వాళ్ళు ముందే అన్ని నిర్ణయాలు తీసుకొని వస్తారు. ఈసారి ఇవి నేను స్పష్టంగా చెప్తాను, వాళ్ళే చెప్పారు ఇది నిజాయితీతో కూడుకున్న చర్చల విధానమే తప్ప 2004 90 నాటిది కాదు మాది, మమ్మల్ని నమ్మండి అని చెప్తారు. వాళ్ళే కాదు, మా శాంతి కమిటీ కూడా 100% మేము నమ్ముతున్నాం. మేము 100% సరిగ్గా వాళ్ళతో కనుక డీల్ చేస్తే పలకడానికి తప్పనిసరిగా మీరు ముందు వరుసలో ఉన్నా అని చెప్తున్నారు. నేను ముందు వరుసలో ఉన్నా, 100% దాన్ని విజయవంతం చేస్తాము. వాళ్ళ మాటల పైన నాకు పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళ గురించి నాకు పూర్తిగా తెలుసు. వాళ్ళ మనోగతం, వాళ్ళ ఆలోచన, ప్రతి మాట, ప్రతి వాక్యం. కొన్ని డిమాండ్స్ పెట్టారు, 2004లో కొన్ని డిమాండ్ పెట్టారు. అప్పుడు ప్రభుత్వాలు ఎక్కడ కూడా మీకు ఆ డిమాండ్స్ కు తలపలేదు. అవును, ఇప్పుడు ఏం డిమాండ్స్ పెట్టబోతున్నారు? డిమాండ్స్ నా దృష్టిలో, నా అంచనా ప్రకారంగా వాళ్ళు ఏం రాజ్యం డిమాండ్ పెట్టేది ఏం లేదు. రాజ్యం కావాలనేది ఏం లేదు. రాజ్యం కోసం మాట్లాడుతున్నారు కానీ రాజ్యం డిమాండ్ ఉండదు. రాజ్యమే కాదు, నా దృష్టిలో పట్ట ఈ భూములు అంటే దున్నేవానికి భూమి అంటూ ఈ భూములు పంచాలన్న డిమాండ్ కూడా పెట్టారు. సీరియస్ డిమాండ్లు కూడా, చాలా సీరియస్ డిమాండ్లు ఏవి పెట్టారు. ప్రజలకు డిమాండ్లు పెడతారు వాళ్ళు, కొన్ని పెడతారు. వాటిని ఏవైతే ఉంటాయో ఆదివాసులకు సంబంధించి ఉండొచ్చు, ఇతర కొన్ని ఉండొచ్చు. ఏముంటాయి అనేది ఉందో వాళ్ళు పెట్టే వాటిని మొత్తం సభ్య సమాజం అర్థం చేసుకుంటది. మేధావులు కూడా పాతలాగా వాళ్ళకే వదిలివేయడం లేదు. పాతలాగా వాళ్ళు పెట్టింది కాబట్టి అని కాకుండా ఇక్కడ అనేక మంది ప్రజాస్వామికవాదులు ఉన్నారు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం నడచడానికి, వాళ్ళను ఒప్పించడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఈసారి ఫెయిల్ అనేది కాకుండా ఇష్టం ఉన్నట్టుగా ఫెయిల్ కాదు. ఖచ్చితంగా అక్కడ టేబుల్ మీదకి వచ్చినప్పుడు వాళ్ళతోటి సరిగ్గా మాట్లాడి ఏ రకంగా మనం అంటే డిమాండ్లు పెట్టిన డిమాండ్లన్నీ కూడా నెరవేరే కదా, వాటిని ఏ రకంగా మనం చేయాలో తప్పనిసరి చేయగలుగుతాం. ఆ పార్టీ కనుక ఆ శాంతి స్థాపనకు అంటే అది ప్రభుత్వం వాళ్ళతోటి సరిగ్గా వ్యవహరిస్తే, ఆ వివరించేదాంట్లో కొన్ని ఉంటాయి. మేము మాట్లాడతాం, ఆ సందర్భంగా ఏం మాట్లాడాలో మేము మాట్లాడతాం. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, మావోయిస్ట్ పార్టీ కూడా నా ఉద్దేశం ప్రకారంగా వాళ్ళు ఒప్పుకుంటారు. ప్రభుత్వం కూడా ఏంటంటే అలాంటిది ఏమీ లేకుండా కూడా ఏం నష్టమేమున్నది. అసలు వాళ్ళు నెల అన్నారు, నెల కాల్పుల విరమణ అన్నారు. నెల కాదు 3 నెలలు అంటున్నా. ఏమైతుంది మీకు ఏం నష్టం? 3 నెలల పాటు మావోయిస్టులు పెరిగిపోతారా? 3 నెలలు కాదు, నేనేమంటున్నానంటే సంవత్సరం ఇచ్చిన మావోయిస్టులు పెరిగిపోరు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ హోమ్ మినిస్టర్గా కూడా కొనసాగుతూ ఉన్నారు. మీ శాంతి చర్చలకు సంబంధించినటువంటి కమిటీ కలవబోతా ఉందా? మనం ముఖ్యమంత్రిని కలిసేటువంటి ప్రయత్నాలు చేస్తాం. అవును, తెలంగాణ మేము దాదాపు వారం 10 రోజుల నుండి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము మెమోరాండం జీమెయిల్ ద్వారా పంపినాము. రకరకాల ప్రయత్నం చేసినాము. సీఎం రేవంత్ రెడ్డి గారు జపాన్ కు విదేశాలకు పోయి రావడం, తర్వాత కూడా నిన్న మొన్న దాదాపు చాలా బిజీగా ఉన్నాడు. కాబట్టి దీనికి సంబంధించిన ప్రయత్నాలు సీరియస్ గా జరుగుతున్నాయి. ఇవాళ మాకు అపాయింట్మెంట్ ఇవ్వచ్చు. ఈ అపాయింట్మెంట్ ప్రకారంగా మేము పోయి రేవంత్ రెడ్డి గారు కలిసి మేము ఈ విషయాలు విజ్ఞప్తి చేస్తాము. ఒక రేవంత్ రెడ్డికి కాకుండా రేవంత్ రెడ్డికి కలుస్తాము. తర్వాత బీజేపీ నాయకులను కూడా మేము కిషన్ రెడ్డి గారిని ఒక కేంద్రంలో ఒక ముఖ్యమైన మంత్రి, తెలంగాణలో మొదటి నుంచి ఉన్న నాయకుడు, ఆ నాయకుడితో కూడా మేము మాట్లాడతాము. బండి సంజయ్ గారితో కూడా హోమ్ మినిస్టర్ లోపల కూడా తన సహాయక మంత్రి ఉన్నాడు. మాకు ఇచ్చే అపాయింట్మెంట్ బట్టి వీళ్ళని బట్టి తప్పనిసరిగా మేము వీళ్ళకి కలిసి అవసరమైన వాళ్ళ ప్రశ్నలకు కూడా మేము సమాధానం చెప్తాం. మేము అంటే ఇది ఏదైతుందో సమాధానం చెప్పడం ద్వారా మేమేమనుకుంటారంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఆలోచించడం అనేది మాకు మోడీ, అమిత్ షా అపాయింట్మెంట్ కూడా మేము కోరుతున్నాం మేము. కాబట్టి దేశంలో ఇక్కడ శాంతి కమిటీ ఏదైతుందో ఇది దేశానికి అందరికీ పంపింది. దేశంలో ఇది తెలంగాణలో పుట్టింది కాబట్టి తెలంగాణకు పరిమితం అనేది ఏమీ లేదు. దేశంలో అందరితోటి కూడా మేము మాట్లాడడానికి మేము శక్తి వంచనలేని మేము ప్రయత్నం చేస్తున్నాం. మేము అంటే ఇప్పుడు నష్టాలు తక్కువ ఉండాలని మేము కోరుతున్నాం. నష్టాలు కోమింగ్ ఆపండి అని కోరుతున్నాం. మేము కోమింగ్ ఆపండి, వెంటనే కాల్పుల విరమణ ప్రకటించండి, లేదా మమ్మల్ని పిలవండి. మేము పిలిస్తే మీకు పూర్తి విశ్వాసంగా ఏర్పడే విధంగా మేము మాట్లాడే విషయాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. ఆలోచింపజేయడం ద్వారా ఏంటంటే మీరు కనుక నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ సమాజానికి మంచిది, ఈ దేశానికి మంచిది, మీ ప్రభుత్వాలకు మంచిది, మీ పార్టీలకు కూడా మంచిది. నేను కోరేదంటే మీ పార్టీలకు కూడా మంచిది. ఇది ఒక మంచి నిర్ణయం సమాజంలో ఒక గొప్ప మంచి నిర్ణయం ఏదైతుందో పాత చరిత్రల నుంచి కాదు. పాతయన్నీ అవి విషాదమైన చర్చలు ఎత్తుగలవే, అవి పక్కకు పెట్టండి.
ఇప్పుడు చేయండి. ఇప్పుడు చేసి ఏదైతుందో ఒక చరిత్ర ఏదైతుందో సరిగ్గా అంటే ఒక గొప్ప చరిత్ర కాబోతుందన్నదే మేము అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి వాటిని మన్నించండి అని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇది మాజీ కమ్యూనిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడైనటువంటి చెంపన్న చెప్తున్న మాటలు. ఖచ్చితంగా శాంతి చర్చలు జరగాల్సిందే అన్నటువంటి మాటనైతే వారు భీష్మించుకు చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి శ్రీనివాస్, కాలోజీ టీవీ, హైదరాబాద్.